అలుగుడు కాదే, బావను అన్నలు చంపటానికి వచ్చిర్రట. చంపడానికి వచ్చిందా? మరి నా బిడ్డ ఎక్కడ ఉంది? మా ఉన్నది, మాయ మాటలు చెప్పి మలుపుకున్నారు. నీ కొడుకుల దగ్గరనే ఉన్నది. నా కొడుకుల దగ్గర అయితే రా బిడ్డ, నేను అడుగుతారా, నువ్వేం బాధపడుకురా. దా అక్క, నేను ముచ్చట అడుగుతా, తప్పుగా అనుకోవు కదా? మీరు నా వాళ్ళే, నా గురించి ఆలోచించి అడుగుతారు కదా, చెప్పు. నీకు ఇన్ని రోజులైనా పిల్లలు కాలే కదా, నీలో ఏమన్నా లోపం ఉంది? ఏమిటో ఆ దేవుడు అన్నీ ఇచ్చాడు కానీ సంతానం అయితే ఇయ్యలేదు. మరి ఎప్పుడు దావకాల్లో చూపించుకోలేదు అక్క? పెట్టుకున్నాను కానీ మాకు పిల్లలు పుట్టదని చెప్పారు. పిల్లలు నీకు పుట్టారని చెప్పిర్రా, లేకపోతే అన్నకు లోపం ఉందని చెప్పిర్రా? అది అది చెప్పాక చెప్పు, నా భర్తకు లోపం ఉన్నదని. కానీ నువ్వు చెప్పు, ఈ సమాజంలో ఆడదానికి పిల్లలైతే అంటే ఎవ్వరు ఏమనుకోరు. అదే ఒక మొగోనికి పిల్లలైతే లేరు, మొగతనం వచ్చిందంటే 10 మందిలా ఇన్సల్ట్ అయితేలేని చెప్తలేవు కదా అక్క? అయినా అక్క ఏం పాడైందే, ఇడిచిపెట్టరాదే. ఏం మాట్లాడుతున్నావురా? నిజమే మాట్లాడతాండి అక్క. అయినా విలువ లేని వస్తువును ఎన్ని రోజులు ఇంట్లో పెట్టుకుంటావు? ఒక్కసారి నువ్వే ఆలోచించక్క. నువ్వు చెప్పింది నిజమే కానీ ఇన్నాళ్ళు కలిసి ఉన్నాం, కష్ట సుఖాలు పంచుకున్నాం. విడిపోవటంటే కష్టమే ఉంది. అక్క, అవసరానికి వాడుకోవడం కష్ట సుఖాలకు కాదు, వాడకమంటారు. నాకు తెలిసి నువ్వు బావని ఇచ్చిపెట్టి ఇంకొక పెళ్లి చేసుకునే నయ్యం అనిపిస్తుంది అక్క. ఏంది పెండ్లా? ఇగో అక్క, నీ గురించి ఆలోచించి చెప్తాను. బాయిడ్స్ పెట్టి వేరే పెళ్లి చేసుకుంటే కరెక్ట్. మొన్ననే విషయం చెప్తాం అనుకున్నాం కానీ చెప్పలే. ఏ విషయం రా? ఉన్న బావా వేరే ఆమెతో పెండి వంగ చూసినా వీళ్ళు ఎవరా అని ఏమనిసి తెలిసింది నీకు సమిత అయితే అని. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అవునే అక్క, అవసరం తిన్నాక వదిలేసి పోయేటోళ్ళతోని జాగ్రత్త అంటాను. ఇక తర్వాత నీ ఇష్టం, నేను చెప్పేదే చెప్పినావు. ఏది మాట్లాడినా నీకోసమే అక్క, అర్థం చేసుకో. అక్క అక్క ఆగక్క, ఎటుపోతున్నావు అక్క? నీకు మేము లేవా అక్క? మేము అన్న ముచ్చట్లకు నువ్వేమన్నా బాధపడ్డావా అని? నేను మాట్లాడింది నీకోసమేనే. నీ కడుపు వండితే మాకు కూడా సంతోషమే కదనే. మాకు కూడా కోరికలు ఉంటాయి కదా. మా అక్కకు కొడుకు బిడ్డ పుట్టాలని మాకు కూడా ఆశ ఉంటుంది కదనే. ఆ ఉద్దేశంతో అన్నాం కానీ ఏదో నీ భర్తను, అదే మా బావను కించపరచాలని కాదక్క, నీ మనసు బాధ పెట్టాలని కాదు. అర్థం చేసుకోక ఎటుపోతున్నావు అక్క? ఒరే, మీరందరూ నాకున్నా కట్టుకున్నవాడు కాట కలిపాక నేనున్నా ఒకటే లేకపోయినా ఒకటే. అట్లని పోతావానే? నువ్వు లేవానే? 2 మరదాళ్ళు, 2 తమ్ముళ్ళు, మేమంతా లేవానే? బంగారం బంగారం లెక్క చూసుకుంటాం, కాలు కింద పెట్టకుండా మంచాలకేసుకొస్తాం. మీ లేవానే? తమ్ముడు, నన్ను ఆపకండి రా. మిమ్మల్ని చూడాలనుకున్నప్పుడు నేనే వస్తా. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు అక్క? గమ్యం లేని దారి, అలసిపోయేదాకా పోతా.
అక్క 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 ఎట్లయితే మనం అనుకున్నది అయితే సాధించాం. పోనీ ఎక్కడికి పోతుందో పోనీ. బారే మనతో పెట్టుకుంటా, మాతో పెట్టుకుంటావు. అరే తమ్మి, చిన్న డౌట్ కూడా రాకుండా అనుకున్నది సాధించవురా. ఇక నెక్స్ట్ మన బావంతే, ఆయన నిలగొట్టారు. ఇక అరే పెద్దోడా, మీరు ఏం చేస్తారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? నాయన ఏందే చెప్పు, మేము ఏం చేస్తామో చెప్పే. నువ్వు చెప్తాను కదా మేము నేర్చుకునేది. వీడికి వచ్చి ఏం చేస్తారు అంటారు చెప్పు. మరి బావను ఎంబడించి సంతం అనుకున్నాడు కదరా. బాగు బక్కగా అయినాక అందరు శక్తులు ఎక్కడ కనిపిస్తారు. అయినా ఈయన చంపితే మాకేమవుతుంది? నువ్వు గీయన అడుగురు చంపుతారా అని వచ్చాను. అరే నా బిడ్డ ఎదురా. పద్మా పద్మా బిడ్డ, ఇక రా బిడ్డ, బయటికి రా. నువ్వు ఎన్నిసార్లు పిలిచినా ఆమె బయటకు రాదు. రాదా? ఎడలో కొట్టిన నా భార్యను? మేమేం చేయలే, ఆమె నేనటో వెళ్ళిపోయింది. ఏంది ఎడలో కొట్టిరా? నువ్వు చెప్పు, ఎడలో కొట్టిన భార్యను? అన్ని దొంగ నాటకాలు. నీ గురించి మాకు ఇప్పుడే తెలిసింది. మా అక్కను తాగచ్చి పొట్టు పొట్టు కొట్టి హింసిస్తున్నావాడా? మాతో చెప్పుకుంటా మస్తు బాధపడ్డది, ఏడ్చింది. ఇన్ని రోజులు బట్టి నువ్వెంతో మంచోడు అనుకున్నావు, మంచి మనిషి దొరికిన అనుకున్నావు. నువ్వు కిశోడి మనిషివా? అక్క నీ దండం పెడతలే, నీ కాళ్ళు మొక్కలే, నీకు మేమున్నావు, మేము చూసుకుంటాం అని ఎంత పచాడి కాళ్ళు మొక్కినా కూడా అది మా దగ్గర ఉండలే. నేను ఉండా చేయరా? ఆ బాధకు భరించగానే ఏంది ఎక్కడికి ఏందో ఏందో అది వేరే కాలం చేరు చూడు. ఒకటే ఏడుపు. మా మనసులో ఎంత బాధ నీకెవరికిరా? నీకే తెలుసాయా? అయినా మంచోడు అనుకుంటున్నావా? అక్రమ సంబంధం పెట్టుకున్నట, అది తెలిసి వెళ్ళిపోయింది నీ బిడ్డ. తీసుకుంటాడు పట్టుకొచ్చి మా ఇంటికే కూడతారా నువ్వు? మా అక్కకి ఏమైనా కావాలి గాని బావా ఎక్కడున్నదో పిచ్చిది, ఎటు వేందో. అక్క నీకు మేము ఉన్నవే, ఎటు వేరే మమ్మల్ని రాబర్రా, ఏమైందిరా నా బిడ్డకు? చెప్పుర్రా, ఎక్కడికి పోయిందిరా? అడుగు, నీ అల్లుండి అడుగు. ఉన్నాడుగా పక్క పన్న, అడుగు ఏం చేసిండో. మళ్ళీ పట్ల ఎక్కడ వచ్చి అడుగుతాను ఇక్కడ. చెప్పు బావా, ఏం చేసావు? నా అక్కను ఎంత భయపెట్టినావో. చంపుతానవా? అందుకనే పోయింది కావచ్చు. నాకంత అయోమయంగా ఉంది. ఎక్కడ పోయింది నా బిడ్డ? ఎటు పోయింది అల్లుడు? ఏడికి పోయింది? నాకు ఇప్పుడు అర్థమైంది. ఇన్ని రోజుల బట్టి కలిసి లేవు కదా, ఇప్పుడు మనం అందరం కలిసినావు. ఇంకా ఈ ఆట సాగాయి. అందుకనే దాన్ని బెదిరించిండు, ఎటో పంపించిండు. మాకు తెలియదు ఎట్లేదు. నా బిడ్డ అటువంటి కాదురా, నా అల్లుడు అటువంటి కాదురా. నీకు దండం పెడతారా? చెప్పుర్రా, నా బిడ్డ ఎక్కడికి పోయిందో. కదే నీ కడుపులో పుట్టిన మాటలు నమ్మావు, బయట మాటలు నమ్ముతావే. నువ్వు ఎప్పుడు నమ్మినావు మా మాటలు? అదేదో ఒకటి చేసుకున్న తర్వాత గప్పుడు నమ్ముతావు. మీకు గిట్టే అనుకుంటున్నా లేదు, లేకనే గిట్టయింది. శివుడు సప్పుడు చూస్తాడు. చేయడం చెప్పబో, నా దూరం ఇప్పబోరా? లేదురా, లేదు. మీరేమో చేసి నా భార్యను చెప్పురా, ఎక్కడికి పంపించిందో. అగో చెప్పినా కదా, నువ్వు అద్దె ఏందని. నువ్వు కూడా పో. అల్లుడు అల్లుడు ఎక్కడికి పోతున్నావు అల్లుడు? అరే ఏం చేతిరా దాన్ని? ఎటు అయిందిరా అది? భూమి కోసం ఎంతకైనా తగ్గిస్తారా? నాయనా నువ్వు ఏం బాధపడకు, అక్కకు ఏం కాదు. చిన్న బ్రేక్ ఇచ్చినాం అంతే. అరే అది ఆడబిడ్డనా, దాన్ని ఆగం చేయకుర్రా. అరే నీకు భూమి కావాలంటే దాంతో మాట్లాడి ఒప్పిస్తారా? ఎందుకురా? గీ మాట ముందుకుంటే గీతలు వచ్చినాయన ఆయన. గా భూమి మా చేతికి వచ్చాక అక్క సంవత్సరం ఆగం చేసుడే. అరే అది పరాయిది కాదురా, నీ తోడ పుట్టిందిరా.
నా కడుపులో మీరు ఎట్లా పుట్టిర్రా రాక్షసులే? ఇంకెన్ని రోజులు నీ బిడ్డ దిక్కు మాట్లాడతావు? కొడుకులు ఉన్నారని సోయి ఉన్నదా నీకు? నాకు సొయ్యి ఉన్నది కాబట్టి మిమ్మల్ని అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నా, సాదుకున్నా. అదే మీకు సొయ్యి ఉంటే నాకు ఏరవుతారానే. అరే ఉన్న ఎకరం కోసం నా బిడ్డ బతుకును ఆగం చేస్తారా? ఆగం చేస్తారా? మీ బతుకులు చెడా ఎందుకురా? అయ్యో ఎకరం 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 అనే గీడు దాకా తెచ్చినావు. ఇంకా మళ్ళా ఎకరం పోయాను మళ్ళా ఇంకా అయిపోతే కదా ముచ్చట. అయినా నా బిడ్డ అంటాను. నీ కొడుకులు కాదా? నువ్వు కనలేవా? నీ గుట్టలేదా వాళ్ళేమన్నా? బిడ్డ దిక్కే మాట్లాడుతున్నావు. మొత్తం సపోర్ట్ అంతా ఏం చూసుకుంటున్నావు? బిడ్డ దిక్కు ఏరు కోసిర్రు అంటున్నావు. లోకంలో లే విడ్డూరం జరిగిందా? నీకు ఏరు కోసడు నీ బుక్కే నడుక తినమన్నావు. దానికి కింద వచ్చాయన్నా నువ్వు. అయినా ఉండాలి కదా, ఎందుకు వచ్చినావు వీడికి? అవునేనా ఆయన నువ్వు ఏడు వేసినా కానీ నువ్వు ఆయన ఉన్నా మళ్ళీ పాలగా పుట్టుకోవాలి మనోడు పట్టుకొని వచ్చి మళ్ళీ ఏం చెప్తావు అనుకుంటున్నావా? మరి రాజేసి మనకు వచ్చినావా? వీడికి వచ్చి దొంగేడు పేర్చుకుంటా కొడుకులారా అంటుండు. ఆ ఎకరం భూమి మాకే రాసిస్తే ఈ లొల్లుంటున్నా? అవునే నాయన, నీకు ఏరు పోసి పాదటి కడికి పంపించాం. ఆడ నీకు పని కానీ ఇక్కడే పనే. ఏవో ఎత్తిపోయినట్టు, ఏవో కొంపలు మునిగిపోయినట్టు గాలను పట్టుకొని వచ్చినవేందే, గాయలను పట్టుకొని వచ్చినవేందే? నువ్వు అసలు మనిషివేనా? నువ్వు మా తండ్రిని చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది మాకు.